మనిషి కడుపున మనిషి పుట్టాలి. ఎవరు నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ? ఆ నిర్మాణం చెయ్యడం కూడా ఎంత గొప్పగా నిర్మాణం చెయ్యాలి. ఎవరు అనుభవించినా లోపల ఒక ఆత్మయే ఉండాలి. ఏ ప్రాణి రానివ్వండి, రెండే అనుభవించాలి, సుఖము దుఃఖము. ఈ రెండు కన్నా మూడోది ఉండదు అనుభవించడానికి. ఈ సుఖ దుఃఖములను అనుభవించడానికి మూడు గుణములతో తిరుగుతుండాలి: సత్వము, రజస్సు, తమస్సు. ఎవరొచ్చినా ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకే. శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతూ ఉండాలి. పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై ఉండాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు ఎక్కడ ఏది ఎంతంత ఉండాలో అంతంత ఉండాలి. కూర్చోడానికి అనువైనటువంటి రీతిలో కొవ్వంతా పుష్ఠభాగంలో ఉండాలి. ఈ మాంసము కొవ్వు వచ్చి గుండెల దగ్గర చేరింది అనుకోండి, బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఏది ఉండాలో అంతంత అక్కడక్కడ ఉండాలి. అందుకని ఈ చర్మము కింద మళ్ళీ మాంసము, ఈ మాంసము కింద కొవ్వు, ఈ కొవ్వు లోపల నరములు, అందులో ధమనులు, శిరలు, వీటిలో రక్తం. శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఒక్క క్షణం ఆగకుండా వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తనాళములలో నిరంతరము రక్తము తిరగడానికి వీలుగా ఒక మోటార్ పనిచేస్తూనే ఉండాలి. గుండె ఎవరు వేస్తున్నారు? 4 రోజులు ఊరెడితో మోటార్ వేసి స్విచ్ మర్చిపోయి వెళ్ళిపోండి, ఇంటికి వచ్చేటప్పటికి కాలిపోతుంది. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తోంది ఈ మోటారు? అది పనిచేస్తూనే ఉండాలి. ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? ఇలా నడిపిస్తున్నవాడెవరో, దీన్ని ఇంతలా నిర్మిస్తున్నవాడెవరో. ఇందులో మళ్ళీ దీనికి 9 కన్నములు ఉండాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములున్నటువంటి బుడగలో 10 వాయువులు నిలబడాలి. ఈ 10 వాయువులలోంచి వాయువులు కాని వెళ్ళిపోయాయా వాడి శరీరం పడిపోయినట్టు లెక్క. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు నిలబడాలి. వ్యానవాయువు ఒకటే ఉండి మిగిలిన 9 వాయువులు కాని బయటికి వెళ్ళిపోయాయా? ఆ వాయువు ఒకటి విడగొట్టేయడం కోసం కొడుకు తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేసి అంచేష్టి సంస్కారం చేసి వచ్చేస్తాడు. అందుకని ఒక బుడగ తీసుకుని గుండు సూదితో ఇలా గుచ్చండి, టపేలని పేలిపోతుంది. మరి 9 రంధ్రములున్న గాలి బుడగలో 10 వాయువులను తాను చెప్పే వరకు ఉండేటట్టుగా నిక్షేపించిన వాడెవరు? వాడు పరమాత్మ, వాడు విశ్వకర్మ.